మనకు కనిపించే మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బ్యాక్ వాటర్స్. ఇది సముద్ర మట్టానికి దిగువ ప్రాంతంలో ఈ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్స్ 4 జిల్లాలను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అలాగే షాపింగ్ చేయాలన్నా కూడా ఈ నదీ ప్రయాణం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఆహ్లాదకరంగా ఈ ప్రయాణం సాగుతుంది. అలాగే ఇందులో 3 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ బెడ్రూమ్స్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఏ విధంగా వాళ్ళు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్. ఫ్యాన్, ఎయిర్ కండిషన్ రూమ్, అలాగే వార్డ్రోబ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి నేచర్ని చూడడానికి నైస్ వ్యూ. అలాగే అల్ట్రా మోడర్న్ వాష్రూమ్. ఎస్, వీ కెన్ టేక్ షవర్ హియర్. హెడ్ బాత్ చేసుకోవడానికి షవర్. అట్లాగే వెంటిలేటర్ కోసం, ఫ్రెష్ ఎయిర్ లోపలికి తీసుకురావడం కోసం వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. రోడ్లో స్పేషియస్ కిచెన్ కూడా మనకు కనిపిస్తుంది. మన ఇంట్లో ఉండే కిచెన్ కంటే పెద్దగా కనిపిస్తుంది. వీకెన్ మనం వంటకు పనికొచ్చే సామాన్లను కూడా పెట్టచ్చు. అలాగే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటే కనుక ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు ముందు జాగ్రత్త జరిగాను. అలాగే బొట్లో డైనింగ్ టేబుల్ ఉంది బాల్కనీలో. అది ఎలా ఉందో, అప్పర్ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బాల్కనీ మనం చూడొచ్చు. స్పేషియస్ బాల్కనీ, నైస్ బెడ్స్. అండ్ ఇక్కడి నుంచి చూస్తూ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ కూడా మనకి అరేంజ్ చేశారు. వీ వాంట్ వీ కెన్ పుట్ ఎ ఫ్యాన్ ఆల్సో. ప్రయాణికులు ఇబ్బందులు చిక్కున్నప్పుడు వాళ్ళని కాపాడేందుకు లైఫ్ జాకెట్స్ కూడా పెట్టారు. ఇందులో మొత్తం ఎంతమంది ట్రావెల్ చేస్తే అంతమందికి కూడా ఈ లైఫ్ జాకెట్స్ అనేది వాళ్ళు అందుబాటులో పెడతారు. అత్యవసర సమయాల్లో ఈ లైఫ్ జాకెట్స్ యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేక్స్లో సరస్సులో స్విమ్ చేయాలనుకునే వాళ్ళకి వీటి సహాయంతో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హౌస్ బోట్ జర్నీ చేసేటప్పుడు మనం వివిధ అలెప్పీలోని ఈ సరస్సు ద్వారా ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న గ్రామాలు మనకు చాలా కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న గ్రామాల ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకి ఎక్కడున్నా కానీ ఈ బోట్ జర్నీ ఆపుతారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మళ్ళీ బోట్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సూర్యోదయ వేళలో కానీ సూర్యాస్తమ సమయంలో కానీ అలెప్పీ సరస్సు యొక్క 6 a.m. yeah. So actually we are starting from 11:30 in the morning. And next time morning 9 o'clock we'll be back. That is the timing of a cruise. And on the way you can see like South India's biggest lake and 2-3 islands like paddy fields and coconut lagoons and etc. So if you want to buy some like crabs, lobster, prawns and all the things you can buy on the way. My staff will make you it's like if you want curry or fry one, you just buy and give to them. They will prepare for you. కేరళ వెస్ట్ కోస్ట్ అంతా తీర మైదానాలతో పచ్చగా ఉంటుంది. ఇక్కడంతా ఉప్పుటేరులు, నదీ ముఖద్వారాలతో ఎక్కడ చూసినా నీటితో కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న కాలువలను కేరళ బ్యాక్ వాటర్స్ అంటారు. అలెప్పీ కొచ్చిల మధ్య ఉన్న వెంబనాడ్ సరస్సు ఇక్కడ హైలైట్. What I'm going to say about Aleppi, this is in this world, this is the second place in the world
like below sea level area. That's why Alleppey known as backwater, Alleppey backwater. So the thing is, Alleppey known as Venice of the East because the same thing, like because we are living in below sea level area, and the first one in Netherlands, that is Venice. The second place is Alleppey only. If you want to see full Alleppey, it will take near about 5 to 6 days. So most of the foreign people love to stay near about 3 or 4 nights in the boat. So yeah, because it's very difficult to explain you about my beautiful place Alleppey, because you will love it, because it's not. There is no words for this, because it's very beautiful and very quiet, very peaceful. So when you are going to take my boat, you will get very peaceful time. You can relax yourself, and if you want to play, you can dance, you can sing, whatever. If you want to swim in the water, you can swim. Not a problem. ఈ సరస్సు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇండియాలోని దాదాపు 8% జలమార్గాలు ఇక్కడే ఉన్నాయి. కేరళలో మొత్తం 44 నదులున్నాయి. వీటిలో 244 కిలోమీటర్లతో పెరియార్ అనే నది, 209 కిలోమీటర్లతో భరతపుళ్ళ అనే నది ముఖ్యమైనవి. అలాగే అలెప్పీలోని బ్యాక్ వాటర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యాక్ వాటర్స్ చూడటానికే విదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం టూరిజం ద్వారా వచ్చే ఆదాయం 11,124 కోట్ల రూపాయలు. చూసారు కదా ఈ బోట్ హౌస్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో, ఒక డీలక్స్ హోమ్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అంతకంటే ఎక్కువగా ఫెసిలిటీస్ ఈ బోట్లో మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఒక బోట్ అనే కంటే కూడా ఒక నీటిపై తేలియాడే ఇల్లు అని కూడా మనం పిలవచ్చు.